మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో భారతదేశం మళ్లీ దాయాది దేశంతో యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈసారి జరగబోయే యుద్ధంలో దాయాది దేశానికి చైనా కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారతదేశం కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, రక్షణ బడ్జెట్ ను జీడీపీలో 4%కి రెట్టింపు చేయడంతో సహా పలు కీలక అంశాలను ఆయన వ్యాసంలో తెలిపారు. పాకిస్తాన్ మరియు చైనా రెండూ కలిసి భారతదేశానికి ఎప్పటికైనా ముప్పు కలిగించవచ్చని ఆయన చెప్పారు. భారతదేశం తన సైన్యాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుందని పనాగ్ సూచించారు. అయితే భారత రక్షణ దళాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తుంది. చైనా ఎప్పుడు భారతదేశానికి ప్రధాన శత్రువేనని పనాగ్ తెలిపారు. పాకిస్తాన్ కన్నా చైనా చాలా డేంజర్ అని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ మళ్లీ బలంగా మారి భారతదేశం మీద కయ్యానికి కాలు దువ్వితే చైనా దానికి మద్దతు ఈసారి ఖచ్చితంగా ఇస్తుందని, యుద్ధ తీవ్రత పెరుగుతుందని పనాగ్ తెలిపారు. వచ్చే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్యలో యుద్ధం జరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి భారత్ రక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పనాగ్ కోరుతున్నారు.